ఎట్ట రావాలా ఏందని చూస్తాండావా? అదేం కాదు, ఒకసారి కళ్ళు మూసుకొని సినిమానో సీరియలో గుర్తు చేసుకో. అందులో ఎట్ట చేసినారో అట్నే చేయి. పాలు తీసుకో. ఇంట్లో సంసారం చేస్తాండావా, హోటల్లో సర్వర్ పని ఏమైనా చేస్తాండావా? ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? మొగుడికి పాల గ్లాస్ ఇస్తుండావంటే ఎంత ప్రేమగా ఇవ్వాలా? ఏదో హోటల్లో సర్వర్ మాదిరి మొహం అట్ట పెట్టుకుని ఇట్ట ఇస్తా ఉంటాడే డౌట్ వచ్చిండది. నీకు పాల గ్లాస్ కాదు, విషన్ గ్లాస్ ఇవ్వాలి. నాకు తెలుసు పాప, నాకు తెలుసు నీ మనసులో అట్లాంటి ఆలోచన ఉండదని నాకు తెలుసు. ఈ పాల గ్లాస్ పట్టుకొని ఎంతసేపు నించోవాలి? తీసుకో. అబ్బా, పాలల్లో ఏమో కలిపేసినట్టుండవుగా, తాగు తాగు అని మురుస్తూ ఉండవు. అవును, చక్కెర కలిపాను. చక్కెర కలిపేంత ప్రేమ నా మీద ఉండదంటే నమ్మేంత పిచ్చోడు అనుకుంటా ఉండవా? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడేంటి, పాలు తాగుతావా లేదా? ఒక తూరు మనసులో అనుమానం వచ్చుండాక ఎట్ట తాగుతాను? అయినా మనకంత పాలు గీలు నచ్చవులేగానే, నువ్వు తాగి. కార్యానికి పాలే తీసుకొస్తారు, మందు బాటిల్ తీసుకురారు. నిన్ను తెమ్మని నేను చెప్పున్నానా? నాకు పాలు నచ్చవని చెప్తా ఉన్నాను. తాగితే తాగు, లేకపోతే ఆడబడి. అవును మే, కార్యం గదిలో భార్య భర్తలు ఇద్దరు చెరిసగం తాగాలని చెప్తారు కదా. మరిప్పుడు సగం నేను తాగితే నువ్వు తాగాలనా, నువ్వు తాగితే నేను తాగాలనా? నువ్వు ఎంగిల్ చేసినవి నేను ఎలా తాగుతాను? కావాలంటే నేను తాగిస్తాను, తర్వాత నువ్వు తాగు. ఆహా, అవును పాపం, నీ ఎంగిల్ తాగేవాడు ఉండాడా ఏందేడా? అసలు నీతో డిస్కషన్ అంతా ఏంటి? తాగితే తాగు, లేకపోతే లేదు. నేనే తాగిస్తాను. తాగు. ఓ పాప, మెల్లగా మెల్లగా. మొత్తం తాగేసి ఉండదుగా. సరే సరే, పాలు తాగేసినావు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏ ఉండదు? భర్త కాళ్ళకి దండం పెట్టుకోవాలా. ఏమట్టా చూస్తూ ఉండవు? పాలు ఇవ్వడానికి అరగంట ఆలోచించినావు, కాళ్ళకు మొక్కడానికి ఇంకో అరగంట ఆలోచిస్తావా? ఈ లోపల నిద్ర వస్తుంది, పడుకొని నిద్రపోతాం. ఇదే కదా జరిగేది. ఇప్పుడేంటి? కాళ్ళుమా దండం పెట్టుకోమా. కాళ్ళకు దండం పెట్టాలి, అది నీ కాళ్ళకి. అవును, పెట్టు పెట్టు. ఏంటి, కాళ్ళకి దండం బాగా పెట్టానా? ఎక్కడా నిన్ను ఇబ్బంది పెట్టలేదుగా? సాటిస్ఫై అయ్యావా? పాపా, కాస్త చెయ్యుమే, చెయ్యుమే, నన్ను లేపు. నీకు బాగా తిమ్మిరి పట్టుండదు మే, ముగ్గుడిని మంచం మీదకి తోసేస్తావా? కార్యం కదా అని ఆగుతా ఉన్నాను, లేదంటే నీ కథ చెప్పేటోండి. నా కథ నువ్వేం చెప్తావులే గాని నీ కథే నేను చెప్తాను. ఓ బాబా, కార్యం అంటే ఏడన్నా ముద్దుగా 4 మాటలు మాట్లాడుకుంటారు, నవ్వుతూ ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇవన్నీ ఈడిచిపెట్టి నువ్వేంది మా? చూడు, కావాలంటే గది బయట కొట్టుకుందాం. ఈడ కొంచెం ఫ్రెండ్లీగా ఉందమ్మా.
పాపం చూడు, మన కోసం ఎంత కష్టపడిడా సెటప్ అంతా చేసుండారు. హ్మ్? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏముండది, ముందు ఇట్టా వచ్చి కూర్చో. ఏంది మే నువ్వు సంసారం చేయడానికి వచ్చుండావా, మర్డర్ చేయడానికి వచ్చుండావా? నీ సంగతి నాకు తెలుసు, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. నా ఒంటి మీద చెయ్యేసి ఏవైనా పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే మర్డర్ చేసి పారేస్తాను. పాప కత్తిది. ఏంది మే, ఈ సీజన్ అంతా మీదే నడుస్తూ ఉండదు మాదిరి ఉండదు. కుక్కర్లో పెట్టి చంపేస్తూ ఉండరు, చేపల చుట్టి చంపేస్తూ ఉండరు, మేడ మీద నుంచి తోసి చంపేస్తూ ఉండరు. ఇక వాగుల్లో వంకల్లో కొట్టుకుపోయినవి అయితే ఎన్ని ఉన్నాయో మనకి తెలియనే తెలీదు. ఆ లిస్టులో నన్ను కూడా చేరుద్దాం అనుకుంటా ఉండవా ఏంది? నువ్వు నాతో ఎక్స్ట్రా చేస్తే మాత్రం జరిగేది ఇదే. నేను మంచం మీద పడుకుంటాను, నువ్వు వెళ్ళి కింద పడుకో. నేను కింద పడుకోవాలా? ఇదిగోమే, అదంతా నా వల్ల కాదులే కానీ కావాలంటే నువ్వు ఆ సైడ్ పడుకో, నేను ఈ సైడ్ పడుకుంటాను. ఇక్కడ నేను చెప్పినట్టు నువ్వు వినాలి, తప్పదు. కార్యం కదంటే ఏడైనా ప్రేమలు చూస్తాం, ఈడేమో కత్తులు చూపిస్తా ఉండరు. ఓ ఎంకన్నా, ఏడుండవయ్యా నువ్వు? కింద ఇంత అరాచకాలు జరుగుతూ ఉంటే కొండ మీద కూకొని చూస్తా ఉండవా? నీకు న్యాయంగా ఉండదా? నీ బోటోడికి ఈ న్యాయం చాలు, పడక. పడుకో, ప్రశాంతంగా పడుకోమే. గుడ్ నైట్. పడుకో. పడుకో.